గోళ్ళు, చిన్ని చిన్ని కళ్ళు, దాని తోక, కొండంత శరీరం చూస్తుంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఓసారి ఏనుగు వంక అలా చూడకుండా ఉండలేరు, అంత సంతోషంగా చూస్తారు. అందుకే విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు మనసు ఆయన దగ్గర పెట్టక్కర్లేదు, ఆయన మీ మనసు లాగేస్తాడు, ఏనుగు ముఖం ఉన్నవాడు కాబట్టి. మన మనసు ఆయన దగ్గర పెట్టడం అంటే అంత తేలికైన విషయమా? అది ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది మనసు. తిరుగుతున్న మనస్సును అక్కడ పెట్టడం అంత తేలిక కాదు. ఒక్క విఘ్నేశ్వరుడు మాత్రం మన మనసుని ఆయన లాగుతాడు. అందుకే సుముఖ కాదు, అసలు సుముఖ అంటే ఏనుగే. ఎందుకో తెలుసా? లోకంలో అందరికన్నా చాలా గొప్ప ముఖమున్నవాడు అని ఎవరిని పిలుస్తారంటే, ఎక్కువ వినే అలవాటు ఉన్నవాడు, తక్కువ మాట్లాడే అలవాటు ఉన్నవాడు. ఆయన ఎక్కువ వింటాడు, తక్కువ మాట్లాడతాడు. తక్కువ మాట్లాడడంలో కూడా ఏం చేస్తాడంటే